అందరికీ నమస్తే. రుణమాఫీ రెండో విడత కాబోతుంది. బహుశా 1,00,000 వరకు రుణమాఫీ చూసిన తర్వాత ఈ 1,50,000 వరకు ఉన్న రుణమాఫీ విషయంలో డిఫరెన్స్ ఉంటదేమో, ఇంకా ఎక్కువ మంది రైతులు ఎలిజిబిలిటీ వస్తారేమో అనుకుంటే తెలంగాణలో రైతులు లేనట్టు, అసలు తెలంగాణలో మొత్తం ఉద్యోగులే ఉంటున్నట్లు, అసలు రైతులు లోన్లే తీసుకున్నట్టు వీళ్ళ లిస్టు చూస్తే అట్లే కనిపిస్తుంది. నిన్న సాయంత్రంకి వెళ్ళి లిస్టులు తిరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ. ఇగో పలానా నల్గొండ జిల్లాలో ఇంత ఉంది, పలానా సూర్యాపేట జిల్లాలో ఇంత ఉంది, పలానా వనపర్తి జిల్లాలో ఇంత ఉంది, పలానా రంగారెడ్డి జిల్లాలో ఇంతమంది రైతులు ఇంత అమౌంట్ అని నిన్న సాయంత్రంకి వెళ్ళి సర్క్యులేషన్ స్టార్ట్ అయింది. దానిలో పేరు లేని రైతులు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా చాలా చాలా పరిశానంగా ఉన్నారు. ఎందుకంటే పేరుండి లేకపోతే రాకపోతే మాట్లాడుకోవచ్చు, కానీ పేర్లే లేకపోతే అసలు ఎందుకు కోత పెట్టినరో, ఎందుకు వాళ్ళ పేర్లు లేవో, ఎందుకు వాళ్ళకు రుణమాఫీ కాలేదో ఎవరు చెప్పే నాదుడే లేడు. ఇప్పుడు 1,00,000 రూపాయల వరకు ఎట్లయితే పేరు లేని వాళ్ళకు సమాధానం దొరుకుతలేదో 1,50,000 విషయంలో కూడా సేమ్ తంతు. కనీసం ఎప్పుడైనా సరే ఒక ప్రాక్టీస్కి పోయినప్పుడు అక్కడ ఏదైనా సమస్య ఫేస్ అయితే, అక్కడ ఏదైనా ఇబ్బంది ఉంటే, అక్కడ ఏమైనా సమస్యలు ఫేస్ అయితే నెక్స్ట్ విడతల ఆ సమస్య రాకుండా చూసుకోవాలి గవర్నమెంట్. కానీ ఇక్కడ సేమ్ అదే, మేము ఇంతే మీరు అంతే అన్నట్టుగా వ్యవహరిస్తున్నది. అందుకే నేను రుణమాఫీ లెక్కలు కాకుండా రుణమాఫీ బొక్కలు అని పెట్టిన. ఎందుకంటే రుణమాఫీలో బొక్కలే ఎక్కువ ఉన్నాయి లెక్కల కన్నా. లెక్కల గురించి ఎవరు మాట్లాడతలేరు. గవర్నమెంట్లో కూడా లెక్కల గురించి ఏం చెప్తలేరు, బొక్కలే ఉన్నాయి. ఇప్పుడు 1,00,000 వరకు ఉన్నది 11.5 లక్షల మంది 6,095 కోట్లు చేసిండ్రు. అదే ఇప్పుడు 1,50,000 వరకు ఉన్నదేమో 7 లక్షల మంది అని చెప్తున్నారు. మొత్తం కలిసి ఎంతమంది అవుతున్నారు? 18.5 లక్షల మంది. 18.5 లక్షల మంది రైతులకు 12,590 కోట్లు డబ్బులు మేము ఖర్చు పెడుతున్నామని గవర్నమెంట్ చెప్తున్నది. ఇక ఇక్కడ ఏం రూల్స్ అమలు చేశారంటే సేమ్ రూల్స్, అర్థం కాని రూల్స్, ఎవరికి అవసరం లేని రూల్స్, ప్లస్ ఎవరికి అర్హత లేని రూల్స్ ఇవన్నీ కూడా. అసలు ఈ రూల్స్ వీళ్ళు ఎమ్మెల్యేలుగా నిలబడ్డప్పుడు, లేకపోతే వీళ్ళు మినిస్టర్లు చేస్తున్నప్పుడు అప్పుడు పెట్టాలి రూల్స్ వీళ్ళకి. ఎలక్షన్స్ ముందలేమో 63 లక్షల మంది రైతులు అని చెప్పిండ్రు. రేవంత్ రెడ్డి గారు చెప్పినారు స్వయంగా 63 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయబోతున్నామని చెప్పిండ్రు. వీళ్ళు ఇప్పటిదాకా చేసింది ఈ రెండో విడత కూడా అయితే పూర్తయితే 18.5 లక్షలకు. దీనిలో ఎంతమంది సమస్యలునో తెలియదు, ఎంతమందికి దీనిలో సమస్యలు. అవే రూల్స్, సేమ్ రూల్స్. రేషన్ కార్డు సేమ్, పిఎం కిసాన్, ఈ రెండు రూల్స్ 100కు 100% అమలు చేస్తున్నారు. 100కు 100% అమలు చేసే అంత రేషన్ కార్డు అనేది చాలా కీలకమైపోయింది. ఇక్కడ రేషన్ కార్డులో ఇందాక నాకు ఎవరు మెసేజ్ పెట్టినారు. ఇందాక పెట్టిన మెసేజ్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అక్క, ఆయన, తర్వాత అమ్మ, నాయనంట రేషన్ కార్డులో 4 ఉన్నారు. వాళ్ళ అక్కకు పెళ్ళయి 10 ఏళ్ళు అయింది. వాళ్ళ అక్క వేరే ఇంటికి వెళ్ళిపోయింది. వాళ్ళ బావ గవర్నమెంట్ జాబ్ అంట. ఇప్పుడు ఆయన గవర్నమెంట్ జాబ్ కాబట్టి, ఆమె భార్య ఈమె కాబట్టి, ఆమె దీనిలో ఉంది కాబట్టి, రేషన్ కార్డులో ఉంది కాబట్టి వీళ్ళకున్న 60,000 లోన్ మాఫీ కాలేదట. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి, ఎన్నో లక్షల మంది రైతులు ఉన్నారు అసలు రుణమాఫీ కాని వాళ్ళు. ఇక్కడ కన్ఫ్యూజ్ స్టేట్మెంట్లు ఉన్నాయి కొన్ని గవర్నమెంట్కి వెళ్ళి. తుమ్మల నాగేశ్వరరావు గారు ఇచ్చే కన్ఫ్యూజ్ ఏంటంటే ఆయనకు తెలియదు. తుమ్మల నాగేశ్వరరావు గారికి లెక్కలు తెలియదు, బొక్కలు తెలియదు. ఎందుకంటే ఆయనతో ఎవరు డిస్కస్ చేయలే, ఆయనతో ఎవరు మాట్లాడలే. చాలా రివ్యూలలో తుమ్మల నాగేశ్వరరావు గారు లేరు ఈ రుణమాఫీకి సంబంధించిన ఇష్యూలో. ఆయనకు కూడా మనకు తెలిసినంతనే తెలుసు, జనాలకు తెలిసినంతనే తెలుసు, అంతకన్నా ఎక్కువ తెలియదు. ఆయన ఏమంటా అంటే ఎవరికైతే రుణమాఫీ డబ్బులు రాలేదో వాళ్ళంతా ఆగస్టు 15 తర్వాత ఇస్తాం, వాళ్ళంతా 1,25,000 మంది ఉన్నారని చెప్తున్నారు. ఆ 1,25,000 మంది ఎవరో తెలుసా? ఆల్రెడీ లిస్టులో పేరుండి డబ్బులు రాని వాళ్ళు. లిస్టులో లేని వాళ్ళ గురించి మాట్లాడమంటున్నాం మేము. లిస్టులో లేని వాళ్ళ గురించి పరిస్థితి ఏంది? లిస్టులో లేకపోతే ఇంకా వాళ్ళకు అవుటారా? వాళ్ళకు ఇంకా రుణమాఫీ కానట్టేనా? వాళ్ళు రైతులు కానట్టేనా? వాళ్ళు ఎలిజిబిలిటీ కానట్టేనా? మరి వాళ్ళకి ఎవరు చేస్తారు? రుణమాఫీ అందరికీ చేస్తామని చెప్పినప్పుడు మీరు ఇప్పటికి 18.5 లక్షలు అయినారు. ఇంకొక 2 లక్షల వరకు అనుకోండి. 2 లక్షల వరకు వేసుకుంటే ఎంతమంది అవుతారు? ఇంకొక 5 లక్షల మందో 6 లక్షల మందో అవుతారు. అంతకు మించి ఎక్కువ చేసే అవకాశం లేదు. ఎందుకంటే 2 లక్షల లోన్ తీసుకున్న రైతులు అంత పెద్ద పెద్ద ఆసాములు ఎవరున్నారు? 2 లక్షల లోను బ్యాంకులు ఇచ్చేదే 1,20,000, 1,20,000, 1,30,000. 2 లక్షల లోన్ వరకు అనేది చాలా తక్కువ మంది ఉంటారు. 5 లక్షల మంది, 6 లక్షల మంది ఉంటారు. అంతా కలిస్తే మీరు 25 లక్షలు, 26 లక్షల మంది అవుతున్నారు. ఇక ఇదేం లెక్క? అసలు మీరు చెప్పిన లెక్క 63 లక్షలు. ఫస్ట్ చెప్పిందేమో 63 లక్షలు, తర్వాత 41 లక్షలు రైతులు. నేను చెప్పేది 2 లక్షల అకౌంట్స్ అంటే 63 లక్షల అకౌంట్స్ అంటే 63 లక్షల రైతులని అర్థం. 41 లక్షల అకౌంట్స్ అంటే 41 లక్షల మంది రైతులని అర్థం. 41 లక్షలు పోయింది, 63 లక్షలు పోయింది, 30 లక్షలు పోయింది, లాస్ట్కు 24 లక్షలు, 25 లక్షలకో తీసుకొచ్చి క్లోజ్ చేసేటట్టు అనిపిస్తున్నారు వీళ్ళు. ఇక ఇప్పుడు చేసిన వాళ్ళకు చేసిర్రు, చెయ్యని వాళ్ళ పరిస్థితి అనేది గవర్నమెంట్ చెప్పాలి. చెయ్యని వాళ్ళకు ఇంకా రానట్టేనా?
ఇప్పుడు ₹1,00,000 వరకే కాలేదు, రెండో విడత ఇప్పుడు ఎందుకు? ఫస్ట్ ₹1,00,000 లోను వరకు ఉన్నది కదా, చాలామంది ఉన్నారు. ఒక్కొక్క ఊర్లో 100 మందిలో 30-40 మంది మిగిలిపోయినారు. వాళ్ళు చేయాలి కదా ముందు. వాళ్ళకి చేయకుండా మళ్ళీ 1,50,000 వరకు పెట్టినారు దుకాణం. అంటే మామ అనిపించకి మేము చేసినాం, అయిపోయింది మామ, అయిపోయింది, రుణమాఫీ చేసినాం. ప్రపంచం అంటారు, ఏమన్నా అంటే ప్రపంచంలోనే ఫస్ట్ టైం అంటారు. ఏం ప్రపంచంలో ఫస్ట్ టైం ఇది? నువ్వు ఎవరో లబ్ధిదారులకి రాకపోతే ఇక మీరు చేసి ఏం లాభం? ప్రపంచంలో ఫస్ట్ టైం అయిపోయింది, సెకండ్ టైం అయిపోయింది. ఇప్పుడు రెండో విడత కూడా సేమ్ రూల్స్ అమలు చేసిన తర్వాత, అవే కటింగ్స్ అమలు చేసిన తర్వాత లాస్ట్కి 7 లక్షల మంది రైతులు ఎలిజిబిలిటీకి వచ్చారు. చూడండి ఎట్లా తగ్గిపోయినరు. ఫస్ట్ వీళ్ళు చెప్పింది ఏంటంటే, ఒక మోసమైన మాట ఒకటి చెప్తా. ఒకటి 11.5 లక్షల మంది ఉన్నారేంది? అసలు యాక్చువల్గా మన దగ్గర ఉన్న చిన్న సన్నకారు రైతులే కదా. 5 ఎకరాల లోపు రైతులు 60 లక్షల మంది ఉన్నారు. 10 ఎకరాల లోపు వరకు తీసుకుంటే ఆ 62 నుంచి 64 లక్షల మంది అవుతున్నారు. మరి అంతమంది రైతులలో 11.5 లక్షల మంది ఉన్న అని అడిగితే ఇక్కడ తక్కువ ఉన్నారు, 1,00,000 నుంచి 1,50,000, 1,00,000 నుంచి 2 లక్షలు ఎక్కువ మంది రైతులు ఉన్నారని చెప్పారు. ఇప్పుడు ఏమైంది? తక్కువైందా? నెక్స్ట్ 2 లక్షల వరకు ఉన్న వాళ్ళు 5 లక్షల మంది 4 లక్షల మంది వెళ్తారు, అంతకు మించి ఎక్కువ గారు. వీళ్ళు చేసేది కేవలం పావుసగం రైతులకే అర్థమవుతుంది. ఇక్కడ పావుసగం రైతుల కాడికే వస్తుంది, లేకపోతే 30% రైతులకు కావచ్చు ఈ లెక్కన యావరేజ్గా తీస్తే. ఎందుకంటే 70 లక్షల మంది రైతులలో 63 లక్షల మంది రైతులకు లోన్లు ఉంటే 63 లక్షల మంది లోన్లు, 63 లక్షల మందికి, ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఫిగరే. 63 లక్షల మంది రైతులకు లోన్లు ఉంటే వీళ్ళు ఇప్పటిదాకా చేస్తున్నది రెండో విడతతో కలిసి నేను చెప్పేది 18.5 లక్షలు. మూడో విడత కూడా కలిస్తే నాకు తెలిసి 24 లక్షలు 25 లక్షలు అవుతుంది. 63 లక్షలు 25 లక్షలు అంటే ఎంతమంది, ఎంత పర్సెంటేజ్ అవుతుంది? అంతే అవుతుంది, 50% కూడా దాటదు. అది రైతు బంధు అసలు, రైతు రుణమాఫీ అసలు స్టోరీ. దీనికోసం హడావిడి ఎక్కువ, అసలు వ్యవహారం తక్కువ, అట్లా ఉన్నది దీని పరిస్థితి. ఇక రైతులు మీరే తెలుసుకోవాలి, రుణమాఫీ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మీ ఊరిలో కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ బాధను నేను గవర్నమెంట్కి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.